బ్యాక్ టు న్యూస్. అమరావతి నిర్మాణాల కొనసాగింపుకు ఐఐటి చెన్నై, హైదరాబాద్ నిపుణుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో చేపట్టిన నిర్మాణాలు పటిష్టంగా ఉన్నాయని, వాటి పునాదులకు ఢోకా లేదని తేల్చారు. 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన హైకోర్టు సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల పునాదులను నిపుణులు పరిశీలించారు. వాటిపై అధ్యయనం చేసిన ఆ 2 టీంలు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశాయి. 1-2 రోజుల్లో ప్రభుత్వానికి తుది నివేదిక కూడా ఇవ్వనున్నారు. అమరావతిలో టీడీపీ హయాంలో చేపట్టిన సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్నాయి. కొంతకాలంగా నీటిలోనే నానుతూ ఉన్నాయి. అయితే వాటి పటిష్టతను పరీక్షించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చెన్నై ఐఐటి బృందానికి అప్పగించింది. ఆ పునాదుల్ని పరిశీలించేందుకు చెన్నై ఐఐటి నిపుణులు బోటులో వెళ్లాల్సి వచ్చింది. పునాదుల నుంచి కొంత భాగాన్ని కత్తిరించి తీసుకెళ్లి వాటి పటుత్వాన్ని పరిశీలించారు. భవనాలు, పునాదులు పటిష్టంగానే ఉన్నాయని, 5 ఏళ్లుగా బయటకు కనిపిస్తూ తుప్పుపట్టిన ఇనుమును తొలగించి కెమికల్ ట్రీట్మెంట్ చేసి భవన నిర్మాణాల్ని కొనసాగించొచ్చని ఐటీ నిపుణులు నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గ్రూప్ 1 అధికారులు, ఎన్జీఓలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలు కూడా పటిష్టంగా ఉన్నట్లు హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం తేల్చింది. వాటి నిర్మాణాలను కొనసాగించొచ్చని ఆ బృందం రిపోర్ట్ ఇచ్చింది.